ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు, బీజేపీ నుంచి కర్నాట ఆంజనేయ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. పిల్లి మాణిక్యరావు గారు చైర్మన్గా అయిన తర్వాత ఫస్ట్ టైం డిబేట్కి వచ్చారు. హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? నిన్న జరిగినటువంటి పరిణామాలు, సుప్రీం నిర్ణయం, వైసీపీ రియాక్షన్స్, మీకే మొట్టికాయలంట, అసలు ఏముంది, అసలు సిట్టు లేదు, మిమ్మల్ని తోసిపుచ్చేశారు. సో ఓవరాల్గా ఏం చెప్తారు? నమస్కారం మేడం, మీకు అట్లాగే శ్రీనివాస్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, వీక్షకులందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు ఏదైతే తన ఆధ్వర్యంలో స్విట్ వేసిందో దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈ దేశంలో కోర్టుల్ని, అట్లాగే శాసన వ్యవస్థని, పరిపాలనా వ్యవస్థని రాజ్యాంగంలో చేర్చారు. ఇవన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూ పనిచేస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి లాగా మేము మాట్లాడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక దశలో మీకు గుర్తుంటది, అమరావతి కేసు విషయంలో కోర్టులు గొప్ప లేకపోతే మేము గొప్ప, మాకు జనం ఓట్లేసి గెలిపించారు కాబట్టి మేము చెప్పినట్టు కోర్టులు వినాల్సిందే తప్ప మేము కోర్టుల మాట ఎందుకు వింటాం? ఆ కోర్టులో కమ్మోళ్ళు ఉన్నారు కాబట్టి కమ్మోళ్ళ తీర్పులు వస్తాయి, రెడ్లు ఉన్నారు కాబట్టి రెడ్డోళ్ళ తీర్పులు వస్తాయి అని చెప్పేసి కోర్టులను కూడా అవమానకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తానంటానికి ఇదే నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విషయం జరిగినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు చిట్లేసి నిజాలు నిగిదేల్చేటువంటి అధికారం ఉంది. అట్లాగే ఆ అధికారంతో సిట్ వేసాడు. సిట్ వేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తా ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు కొన్ని ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని లేకపోతే వ్యాఖ్యానాల్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఆ సిట్ని ఆపారు. సుప్రీంకోర్టు కూడా ఇక్కడ ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించింది. రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సిట్ వేసేటువంటి అధికారమే లేదు, మేము ఒక్కరు వేస్తాం, మేము లాయర్లతో వేస్తాం, మేము జడ్జీలతో వేస్తామని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. ఏదైతే దర్యాప్తు వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలనే కలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్టుని తీసివేయలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర ప్రభుత్వంలో నుంచి ఇద్దరు, అట్లాగే సిబిఐ అనే దర్యాప్తు సంస్థ నుంచి ఇద్దరు, ఇంకొకరు టెక్నికల్ వ్యవస్థ నుంచి ఇంకొకరు, 5గురు కలిపి వేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం సిట్టు తీసేసినట్టు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? మోర్ పవర్ఫుల్. మోర్ పవర్ఫుల్. మీతో పాటు కేంద్రానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థని కలుపుకోండి అని చెప్పినట్టే, సూచించినట్టే. ఆ సూచన కూడా మేము తీసుకుంటాము, కోర్టులకి సంబంధం లేదనే మాట మేము మాట్లాడము. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, సిట్టు లేదు, పట్టు లేదు, ఏమైంది ఒక మాట మాట్లాడి. మీరు కనుక గమనిస్తే ఈ సిట్ వేసినప్పుడు అసలు రాష్ట్ర ప్రభుత్వం సిట్ వద్దు, సిబిఐ చేత వేయించండి విచారణ అని చెప్పేసి మొన్నటి దాకా మాట్లాడేది. ఈ రోజు సుప్రీంకోర్టు సూచనలతోటి ఒక కొత్త సిట్టు ఏర్పడతా ఉంటే సిట్టు లేదు, పట్టు లేదు, సిట్టు లేదు, బిట్టు లేదు, బిట్టు లేదు, సిట్టు లేదు, బిట్టు లేదు, ఏమైంది వాళ్ళు వచ్చినా ఏదో రాసుకొని పోతారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే వ్యవస్థల పట్ల వీళ్ళకి నమ్మకం లేదు. మేము సుప్రీంకోర్టు ఏదైతే ఒక సూచన చేసిందో దాని ప్రకారమే వెళ్తాము. నంబర్ 1. నంబర్ 2, మీరు చెప్పినట్టు పాపం పండింది, జగన్మోహన్ రెడ్డికి పాపం పండింది. పాపం పండబట్టే వికృతమైనటువంటి